హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ శ్రీదేవి గారు. హలో అమ్మ, నమస్కారం. నమస్తే అమ్మా. ఇప్పటి కాలంలో ఫోన్లు, ల్యాప్టాప్స్ అంటే ఇంత ఎంటర్టైనింగ్గా ఉండే ఇన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఇన్ని ఉన్నా కూడా జనాల్లో ఒక ఒక వర్డ్ వస్తుంది అందరికి, బోర్ కొడుతుంది నాకు అని అనేది. ఒకప్పుడు కాలంలో ఇది అసలు ఈ పదం అనేది లేదనుకుంటా, ఎవరు వాడేవారు కాదనుకుంటా. మరి ఇట్లా బోర్గా ఫీల్ అవ్వడానికి అసలు వాళ్ళకి ఎందుకు ఇలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు ఆలోచించే విధానంలో మార్పా, ఏమంటారు? విధానంలో ఏం మార్పు లేదు, లైఫ్ స్టైల్లో మాత్రం 100% మార్పు ఉంది. పూర్వకాలంలో కూడా బోర్ కొట్టేది, కొట్టదని కాదు, మనిషికి ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం బోర్ కొట్టడం అనేది సహజమే. కానీ ఆ కాలంలో దాన్ని వాళ్ళు చిన్న చిన్న వ్యాపకాలతో కవర్ చేసేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనకి కవర్ చేసుకోవడానికి కూడా ఏమి అందనంతగా మనము అన్ని విధాలా ఓవర్ డెవలప్ అయిపోయాం. వాస్తవంగా చెప్పాలంటే డెవలప్మెంట్ అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు నువ్వు అడిగే ఒక క్వశ్చన్, ల్యాప్టాప్స్ నిజం చెప్పాలంటే ఇప్పుడు బోర్ ఏముంది? ల్యాప్టాప్ ఉంది, టీవీస్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఒక్కదాని సపోజ్ ఇలా కూర్చున్నాను, నేను ఒక రోజంతా కూర్చున్నాను, ఫోన్ చూస్తూ ఉంటాం ఎండ్లెస్ వీడియోస్. ఇప్పుడు ఇదివరకు ఒకప్పుడు టీవీలో ఒక మూవీ వచ్చేది, ఎప్పుడో వీక్లీ వన్స్. నాకు తెలిసి బాగా మా చిన్నప్పుడు సాటర్డే సండేనో ఎప్పుడో 2 మూవీలు వచ్చేవి. ఆ సండే కూడా ఒక అవార్డ్ పిక్చర్ వచ్చేది, చూడలేక చచ్చిపోయేవాళ్ళం. సాటర్డే వచ్చేది. అలానే ఎప్పుడో వెన్స్డేనో ఎప్పుడో 1-2 రోజులు చిత్రహార చిత్రలహరి అని ఒకరోజు తెలుగు సినిమా పాటలు, ఒకరోజు హిందీ పాటలు ఏవో వచ్చేవి, అరగంట సేపు సాయంత్రం. అప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది, ఏంటంటే సాటర్డే ఎప్పుడు వస్తుందా సినిమా చూద్దాం. అదేదో ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో చూసేదానికి థియేటర్కి వెళ్ళేదానికి తేడా ఎలా ఉంటుంది? థియేటర్కి వెళ్దామంటే మనం ఏదో అనుకుని ప్రిపేర్ అయ్యి వెళ్తాం. అలా ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. ఆ చిత్రహార వస్తుంది అంటే సాయంత్రం ఆడుకునే పిల్లలు కూడా పరిగెత్తుకొచ్చి కూర్చునేవాళ్ళు. ఎందుకు అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే ఈ వెన్స్డే వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే దాకా కూర్చోవాలి. సో అమ్మో సినిమా పాటలు పోతాయి. అవి ఎలాంటి పాటలైనా సరే ఇప్పుడు ఉన్న క్వాలిటీ అప్పుడు లేకపోయినా ఎలా ఉన్నా అదే మాకు చాలా గొప్పదిగా ఉండేది అనమాట. సో అప్పుడు ఇంత పెద్ద పెద్ద టీవీలు అవి ఉన్నప్పుడు కూడా అంటే ఏంటంటే అంటే మరి అప్పుడు మాత్రం మరి అవి సినిమా పాటలే కదా అనొచ్చు, కానీ దానికి ఒక లిమిట్ ఉంది. ఎప్పుడైనా సరే ఎంజాయ్మెంట్కి దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు, అతి కాకూడదు ఏది కూడా. అతి అయ్యేసరికి ఏమవుతుందంటే విరక్తి కలుగుతుంది. ఇప్పుడు ఎలా అయితే నాకు స్వీట్స్ ఇష్టం కదా అని విపరీతంగా తింటే కాసేపటికి మొహం ఒత్తుతుంది, ఇంకా తర్వాత తినబుద్ధి కాదుగా. నువ్వు 4 బాక్సులు తెచ్చి ఎదురుగుండా పెట్టి ఇంకో కొత్త రకం స్వీట్ తెచ్చినా చూస్తే బాగుందేమని ఒక్క స్టేజ్ ఎలా వస్తుందంటే తీసేయి, చూస్తే చిరాకు వస్తుంది అనిపిస్తుంది. అంటే ఎంత ఇష్టం ఉన్నా కానీ అతి కాకూడదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే అన్నీ అతే, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు షాపింగ్కి వెళ్తాము, అసలు ఎన్ని రకాల షాపింగ్ ఐటమ్స్ అంటే వెళ్తున్న కొద్దీ అసలు నెవర్ ఎండింగ్ అనమాట. ఇంకా కొనొచ్చు ఎంత ఉన్నా సరిపోదు. మరి ఒకప్పుడు ఒక 5,000తో ఫ్యామిలీ బతికేసేది, ఇప్పుడు 5,000తో కిరాణా కూడా రాదు. సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి కిరాణా షాప్కి వెళ్ళడానికి తేడా చూడండి. కిరాణా షాప్కి వెళ్తే 4-5 ఐటమ్స్ కొనుక్కొని వచ్చేస్తాం, కానీ సూపర్ మార్కెట్కి వెళ్తే ఎన్నో కొనాలనిపిస్తుంది. ఇప్పుడు స్నానం చేయాలి, ఒక బాడీ లోషన్ లేదా సోప్ ఏదో ఒకటి. ఇదివరకు ఏం చేసేవాళ్ళం, ఒక సోప్ కొనుక్కునేవాళ్ళం. షాంపూల కంటే ముందు ఏ షీకాకాయ ఉండేది, లేదా షీకాకాయ సోప్ వచ్చింది కొంతకాలం తర్వాత, అంతవరకే. ఈ 2 సబ్బులు కొనుక్కు వచ్చేస్తే అయిపోతుంది. బట్టల సబ్బు, బట్టలకి ఒళ్ళు రుద్దుకోవడానికి, తలకి కావాలంటే ఒకటి, 3 ఐటమ్స్తో అయిపోతుంది. కానీ ఇప్పుడు అలా కాదు, బాడీ వాష్ వస్తుంది, ఫేస్ వాష్ వస్తుంది, మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయో అందులో. వింటర్కి ఒకటి, సమ్మర్కి ఒకటి, మళ్ళీ అందులోనే ఆ సమ్మర్లోనే ఒక 100 వెరైటీస్ ఉంటాయి. ఏది కొనాలో అర్థం కాదు. ప్రతి ఒక్కటి చాలా బ్యూటిఫుల్ డిజైన్తో చక్క నీట్ ప్యాకింగ్ ఉంటుంది. ఆ ప్యాకింగ్ చూడంగానే కొనేయాలనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనిషి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇది ఆ కన్ఫ్యూజ్ అయిపోయి ఓవర్ ఎగ్జైటెడ్గా ఇప్పుడు మనం చాలా అసలు సూపర్ మార్కెట్ ఒక పెద్దది ఉంది, ఏదో చాలా అద్భుతంగా ఉంది, ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు లూలు మాల్ లాగా వెళ్ళిపోయాం. అసలు చూస్తే అబ్బా ఎంత స్వర్గంలోకి ఎంటర్ అయిపోయినట్టు ఉంది, కానీ ఎంతసేపు తిరుగుతావు? ఒక స్టేజ్ వచ్చేసరికి విసుకొస్తుంది, ఇక ఎక్కువ తిరగలేము. 1 లక్ష రూపాయలు పట్టుకెళ్ళినా సరిపోదు, 10 లక్షలు పట్టుకెళ్ళినోడికి సరిపోదు. అంటే ఎంత ఉన్నా సరిపోదు, ఎందుకంటే ఎంత పెట్టినా అది కంప్లీట్ కాదు అక్కడ, అందులో అంత స్టాక్ ఉంటుంది. సో అందుకని అంత కొని ఏం చేస్తాం, మళ్ళీ ఇంటికి తెచ్చాక ఏం సామాన్లు ఉన్నాయో కూడా తెలియకుండా పాడైపోయి ఏ సర్వెంట్స్కో ఇచ్చేయడమో డస్ట్బిన్లో పడేయడమో చేస్తున్నాం. అంటే ఏమవుతుంది అంటే క్లారిటీ లేదు లైఫ్లో. అది మేజర్ రీజన్ బోర్డమ్కి. అందుకని ఏంటంటే ఇన్ని గ్యాడ్జెట్స్ ఉన్నా కానీ బోర్ ఫీల్ అవుతున్నాము, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఫీల్ అవుతున్నాం అంటే ఇదే రీజన్. అవగాహన కూడా కాదు, అతి అయిపోయిందంతా. రెస్ట్రిక్షన్ ఉండాలి.
ఇప్పుడు పిల్లలు కనుక ఏది డిసిప్లిన్లో ఎంతవరకు వాడాలి అని ఏది అవగాహన ఎంతవరకు లేదు అంటున్నారు. అవగాహన లేదు, నిజమే. ఏది ఎంతవరకు వాడాలని అవగాహన లేదు అంటే ఎదురుకుండా పెడితే అవగాహనతో పని లేదు, చూడాలనిపిస్తుంది. ఇప్పుడు కావాలనిపిస్తుంది. నా పక్కన కూర్చుని నువ్వు ఫోన్లో ఏదో చూస్తా ఉంటే 2 నిమిషాలు ఇలా కూర్చున్నా 3వ నిమిషం అలా చూడాలనిపిస్తుంది, ఏదో చూస్తుంది, అదేదో కదులుతుంది బొమ్మ, చూడాలి. సో ఈ క్యూరియాసిటీ ఏమవుతుందంటే మనుషుల్ని పాడు చేసేస్తుంది. అలా కాకుండా ఒక లిమిట్ అనేది ఉంటే, ఇప్పుడు పిల్లలకి మొబైల్స్ ఏం అవసరం, అసలు అవసరం లేదు. కానీ నేను ఇవ్వలేదు, పక్కింటి వాళ్ళు ఇచ్చారు, అక్కడ పిల్లలు కూడా చేసేస్తారు. సో ఇంకెందుకులే వీళ్ళ గోళ, నేను ఇచ్చేస్తాను. ఇలా అందరూ ఇచ్చేస్తూ పోతుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఒకలాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ మొబైల్స్ కానీ ఇవి కానీ ఏం చేస్తాయంటే మనిషిని ఎక్కువసేపు చూసేసరికి డల్ చేస్తాయి. అందుకే ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉండడం లేదు. ఇదివరకు 1 కిలోమీటర్ పరిగెత్తమంటే పరిగెత్తేసేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు కొంచెం సేపు అడుగు రాగానే అమ్మ అమ్మ అని కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ లేవు. అవుట్ సైడ్ ఓపెన్ ఎయిర్లో ఆడడము, ఒక ఆక్సిజన్ ఇలాంటివి ఏమీ లేవు. ఇవి లేకపోయేసరికి మైండ్ నర్వస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి మనిషికి. ఆ నర్వస్ ప్రాబ్లమ్స్ వల్ల సిక్నెస్, వీక్నెస్, మర్చిపోవడం, లేజీనెస్, మతిమరుపు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో ఈ అన్ని కారణాల వల్ల ఏంటంటే ఏ పని మీద దృష్టి పోదు, బోర్ కొడుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు వంట పని బాకీ ఉంది కానీ చెయ్యాలంటే విసుగు, లేదంటే బట్టలు ఉతుక్కోవాలి కానీ ఉతకాలంటే విసుగు, ప్రతిదీ విసుగే. ఆ విసుగులోంచి మనకి ఈ బోర్డం అనేది వస్తుంది. అదే పూర్వకాలం అలా కాదు, ఒక అన్ఫైన్డ్ వర్క్స్ ఉండేవి. నేను లేచానా, ఇగో వంట చేసుకోవాలా, ఈ బట్టలు ఉతుక్కోవాలి, ఈ పని చేయాలి, కూర్చోవాలి. ఆ కూర్చున్నాక నాకు లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఏంటి, అరుగు మీద కూర్చుంటాను, ఎదురింటి ఆవిడ వస్తుంది, పక్కింటి ఆవిడ వస్తుంది, మాట్లాడతాను, అంటే అంతవరకే. సో నా సెట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇంతవరకే. నెక్స్ట్ మంత్ శ్రీరామనవమి వస్తుంది, లేదంటే ఇంకేదో వస్తుంది, అది వచ్చిన రోజు మనం అక్కడెక్కడికో జాతరకి వెళ్తాం, దానికోసం ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉంటాం. అది వస్తుంది, అది వచ్చిన రోజు ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇలా రెడీ అయితే బాగుంటుంది. అంటే ఆ ఒక్క పాయింట్ ఆఫ్ థింగ్ మనకి చాలా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. రోజుకో పండగ రోజు కడుతున్నాం అనుకో, ఇక అబ్బా రోజు కట్టేదే కదా అనిపిస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా లైఫ్లో మితిమీరి వెరైటీస్ ఉండకూడదు. ఆ రెస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి ఒకటి. ఇంకొకటి ఏంటంటే బోర్డమ్ అనేది అసలు ఎలా తొలగించుకోవాలి అంటే, బోర్డమ్ అనేది బేసికలీ ఇంట్రెస్ట్ లేనప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ అదర్ మనం చేసే పని మీద, ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా అయితే అనుకున్నామో ఒక 1/2 వీ హ్యావ్ డిస్కస్, దట్ ఈస్ ఈ గ్యాడ్జెట్స్ వీటి వల్ల మన మైండ్ డిస్టర్బ్ అయిపోయి డల్ అయిపోతుంది, దేని మీదకి మనకి మనసు పోవడం లేదు. సో ఇవి కనుక మనం ఎలిమినేట్ చేసుకుంటే నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మనకి ఇష్టమైన పని ఎప్పుడు బోర్ కొట్టదు. ఇష్టం లేని పని చేయమన్నాం అనుకో, ఇప్పుడు పిల్లల్ని పిలిచి ఇల్లు ఉడవమనం అంటే అబ్బా నేను ఇల్లు ఉడవాలా అనుకోవచ్చు. కానీ అదే నేను ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అనే సైకాలజీ ఉన్న పిల్లలు ఉన్నారంటే గబగబా వాళ్ళే వుడ్ చేసుకుని ముందు నీట్ చేస్తారు, ఎవరైనా వస్తే బాగుండదని. అంటే మన ఇష్టం మీద ఒకటి డిపెండ్ అవుతుంది. సో మనకి పాజిటివ్ టేస్ట్ అనేవి ఉండాలి. ఈ పాజిటివ్ టేస్ట్ అనేవి ఉండాలి కాబట్టి ఒకప్పుడు హాబీస్ అనేవాళ్ళు, ఇప్పుడు హాబీస్ అనేవి కేవలం ఇంటర్వ్యూ రెజ్యూమేల వరకే పరిమితం అవుతున్నాయి. రెజ్యూమేలో మాత్రమే రాస్తున్నాము, నాకు ఈ హాబీ ఉంది, ఆ హాబీ ఉంది అని మనం ఇంప్లిమెంట్ చేసేది చాలా తక్కువ. ఇప్పుడు నాకు షటిల్ ఆడటం హాబీ అంటాను, కానీ ఎప్పుడు ఆడేవంటే 3 నెలల క్రితం ఎప్పుడో ఒకసారి ఆడాను, అది హాబీ ఎందుకు అవుతుంది? సో ఏదైతే మనం రెగ్యులర్గా ఖాళీ టైముల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామో అది మనకు హాబీ అవుతుంది. మనం ఎప్పుడైతే హెల్దీ హాబీస్ క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మనకి ఈ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కానీ, విసుగు కానీ, బోర్డమ్ కానీ తగ్గిపోతాయి. సో దానికి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ హ్యాబిట్స్ కానీ, హాబీస్ కానీ ఇవన్నీ మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచి పిల్లలకి. ఎట్లా అంటే గార్డెనింగ్ అను, ఇప్పుడు గార్డెన్సే లేవు, గార్డెనింగ్ చేసుకునే స్కోప్ లేదు, కనీసం అట్లీస్ట్ ఆ 4 కుండీల్లో మొక్కలు వేయడం. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే 4 సీడ్స్ వాళ్ళే వేశారు, శాప్లింగ్ రావడం కోసం క్యూరియాసిటీ తోటి కూర్చుంటారు వాళ్ళు. అదే మనం ఏదో నర్సరీని తెచ్చాము పెట్టాము, మన పనమ్మాయి కాస్త నీళ్లు పోసేస్తుంది, ఏదో ఇంటికి షోగా ఉందా లేదా అంటే అది హాబీ కిందకి రాదు. సో ఇట్లా పిల్లలకి మనం ఏదైనా ఎక్స్టర్నల్ ఎప్పుడు వీలైనంతగా నేచర్కి దగ్గరగా ఉండేలాగా మనము హాబీస్ కనుక ఇన్కల్కేట్ చేస్తే వాళ్ళకి బోర్డమ్ అనేది రాదు. మనం ఎప్పుడు కన్ఫైన్డ్గా 4 వాల్స్లో ఉండడం, ఎంతసేపు ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టి కూర్చోవడం, దీనివల్ల ఏమవుతుంది అంటే మైండ్ మెచ్యూరిటీ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పేరెంట్సే మెచ్యూర్డ్గా లేకపోతే పిల్లలకి ఏం చెప్తారు? అది ప్రాబ్లం అనమాట. సో బోర్డమ్ ఎలిమినేట్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఈస్ బీ క్లోజ్ టు నేచర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్.